క్రీస్తునందు ప్రియమైన క్లౌపేట కుటుంబ సభ్యులందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాము. మన CCIA ఉదయకాల పరిచర్యలో భాగంగా ఈ దినము మన మధ్య పాస్టర్ వంకాయలపాటి డేవిడ్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు వారు మనకి వర్తమానం అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క పరిచర్య మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల పరిచర్య ప్రారంభిస్తుండగా నాయన, ఈ దినంకై మీరు ఏర్పాటు చేసుకున్న నీ దాసుడు పాస్టర్ గారు వంకాయలపాటి డేవిడ్ గారిని మీ ఆత్మతో అభిషేకించి మీరు ప్రభువా మా క్లౌపేటని ఒంగోలు ప్రజలను ప్రేమించి మీరే వర్తమానం అయితే సిద్ధపరిచారో నేరుగా మాతో మాట్లాడమని, ఆరాధన ఆది అంతము కేవలం మీ నా మహిమార్థమే జరిగించుకొని మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు వంకాయలపాటి డేవిడ్ గారిని మన మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోకి చేరి వచ్చిన ప్రియ దేవుని కుటుంబములకును యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేసుకొనిచున్నాను. CCIA ఉదయకాల సమయంలో నాకు ఇచ్చిన అవకాశం బట్టి అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేసుకొనిచు ఉన్నాం. క్రీస్తునందు ప్రియ సంఘమా దేవుని బిడ్డలారా, దేవుడు మనలను సృష్టించి మనలను ప్రేమించి నశించిపోతున్న మనలను రక్షించుటకును యేసుక్రీస్తు లోకములోనికి మనిషి కుమారునిగా ఆయన అవతరించి మన కొరకును ఆయన మరణమును పొంది తిరిగి లేచినాడు. మనందరినీ కూడా రక్షణలో, క్రీస్తు యొక్క రక్షణలో ఉండాలని, పరలోక రాజ్యమును మనం పొందాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మరి అవకాశం ఇచ్చినటువంటి CCIAకి క్లౌపేట క్రైస్తవులకును యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి వందనములు తెలియజేసుకొనిచూ ఉన్నాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మాత్రము మనం ధ్యానించుకుందాం. ఎందుకు అనగా, కొలస్సీ సంఘమును దేవుడు ఎలాగో ప్రేమించి మరి అపోస్తులైన పౌలు చేసిన పరిచర్య ఎంత గొప్పది అంటే చాలా గొప్పది అని మనం చెప్పవచ్చు. అందులో పరిశుద్ధులు ఉన్నారని, అందు విశ్వాసులు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తులైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పు వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. శుభ వచనములు మనం తెలియచేసుకొనిచూ ఉన్నాం. అనగా ఉదయకాల సమయంలో సంతోషాన్ని కలిగిన వారమై ఉండి దేవుడు మరొక నూతనమైన రోజును మనకిచ్చున్నారు. ఇది చాలా గొప్ప దినము అని చెప్పవచ్చు. అది పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ శుభములు చెప్పుటలో కొలస్సీ ఈ పట్టణంలో క్రైస్తవులకును పరిశుద్ధులుగా ఉన్నట్టుగా వారు క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులుగా మనం చూస్తాం. క్రీస్తునందు విశ్వాసులైన వారు అంటాడు, క్రీస్తునందున్న వారు ఏ శిక్షా విధియును లేదంటాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన లోకములోనికి వచ్చుట మనందరి నిమిత్తము అని దేవుని జీవగ్రంథం మనకు తెలియజేస్తుంది. తండ్రి అయిన దేవుడు ఆయన సృష్టికర్త అయి ఉండి లోకములోనికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ, అట్టి సందర్భంలో ఇటు భాగంలో అపోస్తులలో ప్రత్యేకమైన వాడు పౌలు సువార్తను ప్రకటించట్లో సామర్థ్యం కలిగినటువంటి వాడు. పౌలు సువార్తను ప్రకటించడంలో తన ప్రాణమును అర్పించుకున్నట్టు ఇష్టపడినటువంటి వాడు. ప్రధానులలో పాపులలో ఎవరైనా కూడా అయ్యా ఎవరు మరి ఎంతగా అన్నారు అంటే ఆయన అంటాడు ప్రధానుడును అంటాడు, పాపులలో నేను ప్రధానుడు అంటాడు. అలాంటి పాపమును క్షమించగలిగినటువంటి క్రీస్తు,
ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్య జీవమును అనుగ్రహించినట్లు మనకు అనుగ్రహించడు. నిత్య జీవం ఎక్కడ ఉన్నది అంటే తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నది అని మనం చూడగలుగుతూ ఉన్నాం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకును, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకును. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తే దేవుని జీవ గ్రంథాన్ని మనం చూస్తే ఇదే పత్రిక ఎలాగైతే కొలస్సీ పత్రిక రాసినాడో అలాగనే పౌలు రోమా పత్రిక రాసినట్లుగా మనం చూస్తున్నాం. 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా నుంటకు పిలువబడిన వాడును అనే మాటను చూస్తాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా నుంటకు పిలువబడిన వాడును అన్న మాటను చూసినప్పుడు సువార్త పరిచయ నిమిత్తము ప్రత్యేకించి ఆయన పిలువబడినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలమైన మనము ఈ విధముగా మనము చూస్తున్నప్పుడు ఎలాగా దేవుని దాసులమే దేవుని యొక్క శిష్యులముగా ఉంటాము అంటే ఆయన చిత్తానుసారముగా, దేవుని చిత్తానుసారముగా మనము జీవించే వారముగా ఉండాలి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. భూమి ఆకాశమును సృష్టించిన మహోన్నతుడైన దేవుడు భూమి మీద నివసించే మనకందరికీ కూడా శుభము కలిగి ఉండాలి అంటే, సమాధానం కలిగి ఉండాలి అంటే, తండ్రి అయిన దేవుని కృపను మనం పొందాలి అంటే, ఆయనతో మనం సమాధానం కలిగి ఉండాలి అంటే ఆయన చిత్తమై ఉన్నది. దేవుని చిత్తమేమై ఉన్నది అంటే కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తుని లోకంలోనికి అనుగ్రహించను. లోకంలోనికి వచ్చిన ప్రభువైన క్రీస్తు మనకు మొదటిగా ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో అంటున్నాడు, నా నీతిని నా రాజ్యమును మీరు వెతుకుడి, ఇవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. నిజమే కదా, భూమి మీద నివసించే మనకందరికీ కూడా స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చినాడు. అందుకంటాడు అపోస్తల కార్యము 1వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, మీరు ఈ యొక్క సృష్టిలో భూదిగంతముల వరకును కూడా మీరేమై ఉండాలి అంటే సాక్షులై ఉండాలి. భూదిగంతముల వరకు కూడా సాక్షులై ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. నిజమే, దేవుడు మనకిచ్చినాడు. భూమి కింద ఉన్నటువంటి మనలందరినీ కూడా ఎలా ప్రేమిస్తున్నాడంటే ఆయన కుమారుని బలిగా అర్పించినాడు. యేసుక్రీస్తు పవిత్రమైన రక్తం చేత మన పాపములు కడుగుబడి ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములు క్షమించున్నాడు. ప్రభువైన క్రీస్తు వారు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశించలేరని అంటాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14-15 వచనంలో అనుకుంటున్నాను, సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాళ్ళు కాడు అంటాడు. సో ఐఎమ్ ప్రీచింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సీజన్ అండ్ ఆన్ సీజన్ అంటూ ఆయన అంటున్నాడు, నేను సిగ్గుపడేవాడిని కాదు, బికాస్ మై లైఫ్ వాజ్ డెడికేటెడ్ ఫర్ మై లార్డ్. నా ప్రభువైన యేసు క్రీస్తు కొరకు నా జీవితమును త్యాగము చేసుకున్నాను అంటాడు. నిజమే కదా ఈ మాటలు. పరిశుద్ధ గ్రంథము జీవము కలిగినది, జీవము కలిగిన మాటలు పరిశుద్ధాత్మని ద్వారా వ్రాయబడినవి. ఇట్టి జీవము కలిగిన మాటలు మనము కలిగి ఉండాలి అంటే దేవుని చిత్తములో మన జీవితాన్ని కొనసాగించే వారముగా ఉండాలని దేవుని జీవగ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో మరి CCY ద్వారా ఈ రక్షణ సువార్తను ప్రకటించుటకును మరి అనేకులను కూడా కంకణమును కట్టుకొని దేవుని సువార్తను ప్రకటించట్లో విశ్వాసం కలిగిన వారుగా ఉండి దైవ సేవకుల ద్వారా మరి రక్షణ సువార్తను ప్రకటించట్లకును వారు చూపుచున్నటువంటి ఒక మంచి ఒక ఉదయకాల సమయంలో మరి దేవునిని ఆరాధించే విధానంలో కానీ, దేవునిని గౌరవించే విధంలో కానీ, దేవునిని స్తుతించే విధంలో కానీ, దేవునిని మహిమపరిచే విధంలో కానీ మన జీవితాలను బాగు చేసిన మహోన్నతుడైన దేవుడు ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, మనకు సమాధానకర్తగా ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడని విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవ కుటుంబంగా మనం బ్రతుకుచూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో విశ్వాసులైన సహోదరులారా అన్న మాటను మనం చూసినప్పుడు దేవుని చిత్తానుసారమైన జీవితం కలిగిన మనమందరం కూడా ధన్యులము అని దేవుని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఇదే వాక్యమును మనం చూసినప్పుడు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియును జత పనివాడైన ఫిలోమోనుకును దే హ్యావ్ యూనిటీ. అంతేకాదు కానీ దే హ్యావ్ ది గుడ్ ఫెలోషిప్. ప్రభువైన యేసు
తిమోతిలను ఎలాగ తీసుకున్నాడంటే తిమోతిని మనము చూస్తున్నట్టుగా మనము గమనించగలుగుతున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ వర్తమానమును బట్టి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యం వినుచున్న మీ అందరినీ కూడా దేవుడు ఆశ్రయించాలని కోరుచు మనమందరం కూడా నమ్మకమైన జీవితంలో విశ్వాసమైన జీవితంలో కలిగి దేవునితో సమాధానం కలిగిన వారంగా ఉండాలని ప్రభుపేట మమ్మల్ని కోరుచున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన గొప్ప తండ్రి, దయగలిగిన మా నాయన, ఉదయకాల సమయంలో మీ బిడ్డలమైన మేము నీ రక్షణ సువార్తను ప్రకటించుటకు మమ్మల్ని అయాదిగో తండ్రి బలపరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ